ఇక అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ బయోడైవర్సిటీ శాటిలైట్ సెంటర్ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇతర ప్రతినిధుల బృందంతో కలిసి కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సందర్శించారు. స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ సెంటర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న న్యూ లైఫ్ సైన్సెస్ యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యం కావాలని, ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలో బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటుపైన చర్చించారు. తెలంగాణకు తగిన సహకారం అందిస్తామని బయోడిజైన్ విభాగం అధిపతులు అనురాగ్ మైరాట్, జోష్ మేకోవర్ ప్రకటించి ఆసక్తి వ్యక్తీకరణ లేఖను అందించారు. భారీ వైద్య పరికరాలు, పరిశ్రమ అభివృద్ధి ద్వారా రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జాయిటీస్ హైదరాబాద్లో క్యాపబిలిటీ సెంటర్ను విస్తరించి సెప్టెంబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలనే నిర్ణయించింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఈ కంపెనీని సందర్శించగా కంపెనీ ప్రతినిధులు కిత్ సర్భాగ్, అనిల్ రాఘవ్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు సైతం చర్చల్లో పాల్గొన్నారు. భారత్లో తమ కంపెనీ విస్తరణకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని, తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని జాయిటీస్ కంపెనీ తెలిపింది. తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి మానవ వనరులు సద్వినియోగం చేసుకుంటామని జాయిటీస్ ఇండియా క్యాపబిలిటీ సెంటర్ ఉపాధ్యక్షులు అనిల్ రాఘవ్ అన్నారు. తమ కంపెనీ 70 ఏళ్లుగా జంతువుల అనారోగ్యం, రోగ నిర్ధారణ, చికిత్స సంబంధించి అంశాలపై పనిచేస్తోందని, తమ క్యాపబిలిటీ సెంటర్ విస్తరణ ద్వారా వందల మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. వారి నిర్ణయాన్ని సీఎం స్వాగతించారు.